తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి చేరివచ్చిన మీకు అందరికీ యేసు ప్రభు వారి నామం ద్వారా శుభాలు తెలియజేస్తాం. ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతా మీ కృప చేత మమ్మల్ని సజీవులుగా ఉంచి కాపాడి ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి సంఘంగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, మిమ్మల్ని కీర్తించి కొనియాడడానికి మీ కుమారుడు మా కోసం చేసినటువంటి ఆ మహా గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము నిత్యత్వానికి సిద్ధపరచుకోవడానికి, ఒకరికొకరు సహవాసం పెంచుకోవడానికి ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మాకు తోడుగా ఉండి నడిపించండి. మీకు మహిమకరంగా మేము జరిగించినట్లు తగిన జ్ఞానాన్ని దయచేయండి. పాటలు పాడే విషయంలో మాకు తోడుగా ఉండండి. మా హృదయాలతో పాడడానికి, మా హృదయాలతో మిమ్మల్ని కీర్తించడానికి, కొనియాడడానికి, గణపరచడానికి మీరే నడిపింపుని అనుగ్రహించండి. వాక్యం నేర్చుకునే విషయంలో మాకు తోడుగా ఉండి మాలో తప్పులుంటే దిద్దుకోవడానికి, మా ప్రభు వారి మాదిరిని చేరడానికి మీరే దారి చూపండి. ప్రభువుల కార్యక్రమంలోనూ మాకు తోడుగా ఉండండి. మీ కుమారుడు చేసిన ఆ బలియాగాన్ని, ఆ త్యాగాన్ని మనసులో ఉంచుకొని మేము పరిశుద్ధులమని గుర్తెరిగి పాపం లేకుండా జీవించడానికి, జీవితాంతం నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. కానుకలు ఇచ్చే విషయంలోనూ తోడుగా ఉండండి. మేము పొందినది ఏదైనా మీరు అనుగ్రహిస్తేనే పొందుతున్నామని గుర్తెరిగి మీరిచ్చిన దానిలో నుండి కొంత భాగాన్ని మీ పని కొరకు హృదయపూర్వకంగా ఇవ్వడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరిపై మీ ఆశీర్వాదం ఉంచండి. మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. తప్పుదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వండి. అన్ని విషయాల్లోనూ తోడుండి నడిపించండి. యేసు ప్రభు వారి నామం ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. గ్రంథంలో నుండి ఓ మాట చదువుదాం. గ్రంథము అంటే బైబిల్కి ఆ పేరుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని గ్రంథాలు కావు. గ్రంథం అనే పేరు దీనికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు, ఇది 66 పుస్తకాల సమ్మేళనం. ఓ చిన్న పుస్తకం కాదు, 66 పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథం ఇది. ఓ చిన్న లైబ్రరీ. అంతేకాదు, గ్రీకులో బిబ్లాస్ అంటారు. దాన్ని ఇంగ్లీష్ వారు బైబిల్ అని అనువదించారు. తెలుగు వారు కూడా దాన్ని బైబిల్ అనే వ్రాశారు. వాడుకలో బైబిల్ అనే మనం మాట్లాడుకుంటుంటాం. నిజానికి బైబిల్ అంటే దేవుని గ్రంథం, అది విషయం. అందుకే తరచుగా నేను గ్రంథం అనే మాట మాట్లాడుతూ ఉంటాను. బైబిల్ గ్రంథం అని కొందరు అంటుంటారు. బైబిల్ అంటేనే గ్రంథం అని అర్థం. మరలా బైబిల్ గ్రంథం అని అంటే
అలవాటుగా మాట్లాడుతూ ఉంటారు. సరే, దాన్ని విడిచిపెడదాం, విషయానికి వద్దాం. మానవుని ఎడల దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. మానవుని ఎడల దేవుని ప్రేమ. ప్రేమ అనే మాటని అనువదించాలి లేదా వివరించాలి అంటే సులువైన మార్గం ఏంటంటే తల్లి. బిడ్డను ప్రేమిస్తుంది తల్లి. ఎంత అంటే ఒక్కోసారి బిడ్డను కనడానికి ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు ఉన్నారు. బిడ్డను కనే పరిస్థితిలో అంటే ఒకవేళ ప్రాణం మీదకి భయంకరమైనటువంటి ఇబ్బంది వస్తుందని తెలిసి కూడా గర్భం దాల్చడానికి వెనకాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వద్దని ఎవరైనా ఉన్నారా అంటే లేదు లేదు. ఇంకా దానికోసం తహతహలాడే వాళ్ళు ఉన్నారు. రాహేలు నాకు ఆవిడ ఉంది, నువ్వు నాకు బిడ్డలు లేకపోతే నేను చనిపోతానని మాట్లాడుతుంది మొండిగా. అంటే బిడ్డను కనడం ఎంత కష్టమో ముందు కన్ను వాళ్ళు చెప్తారు, తరువాత వాళ్ళకి తెలుస్తుంది. అయినా కానీ దాన్ని లెక్క చేయరు ఎవరో. కారణం ఏమంటే బిడ్డలను కనాలని వారికి ఆశ ఉంటుంది. ఆ తర్వాత వారిని పెంచటం అంటే మామూలు విషయం కాదు. మీరు గొప్పవారు, బిడ్డలను పెంచడం అనేది గొప్ప విషయం. ఎంత అంటే వారిని చక్కగా సరైన మార్గంలో నడిపించే స్త్రీలు ఎంతమంది ఉన్నారో వారందరూ గొప్పవారే. ఓ సామెత ఉంది, ఊయల ఊపే చేతులు లోకాన్ని ఏదో నాయకుడిని తయారు చేస్తాయట. మీరు వాళ్ళ ఉయ్యాల్లో ఊపుతున్నారు చిన్న బిడ్డల్ని. చిన్నప్పటి నుంచే మంచి మాటలతో మంచి మార్గంలో వారిని నడిపించగలిగితే ఫలితం ఏమంటే సమూయేలు ఉన్నాడు, చిన్న బిడ్డని ఏం చెప్పిందో ఏమి నేర్పించిందో నాకు తెలియదండి. అంత గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. మోషే ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి నేర్పించారో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నారు. ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు గ్రంథంలో. అందుచేత కొద్ది నిమిషాలు ఇవాళ దేవుని గ్రంథంలో దేవుడు మానవుడి ఎడల చూపుతున్న ప్రేమ ఎటువంటిదో కొద్దిసేపు ఆలోచించేద్దాం. మానవుని ఎడల దేవుని ప్రేమ ఏంటో కొద్దిసేపు ఆలోచించేద్దాం. మొదటిగా సృష్టి జరిగించాడు. సృష్టి జరిగించిన తర్వాత మానవుని ఏర్పాటు చేసి అక్కడ ఉంచి చాలా సంతోషించాడట. చాలా బాగుంది అనుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అపవాది వచ్చి హవ్వని ఆదామని మోసం చేయటం మీరు ఎరుగుదురు. మనకందరికీ తెలుసు. సంతానం వచ్చింది, సంతానం విస్తరించింది. ఇంచుమించుగా 1500 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేస్తే ఆదామును కలుగు చేసిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత, ఆదామును కలుగు చేసిన 1500 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పటికి 4500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను సందర్భాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం.
పొరపడ్డానండి. 2వ పత్రిక 2వ అధ్యాయము. మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి పత్రిక దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ పూర్తిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలండి. మనం ఇక్కడ ఆలోచన చేస్తే నేను చదువుతానమాట. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో మనం ఆలోచన చేశాం. పాతాళాన్ని జయించడానికి వచ్చారని మనం విన్నాం. లోకమంతా ఎవరి చేతిలోకి పోయిందంటే అపవాది చెరలోకి వెళ్ళింది. ఆదాము అవ్వలు పాపం చేసిన ఫలితంగా, ఆదాము అవ్వలు పాపం చేసిన కారణంగా లోకమంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అపవాది చెరలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అపవాది చెరలో ఉన్నవాడిని దేవుడు ప్రేమించి ఆ చెర నుంచి విడిపించడానికి ఏం చేశాడంటే ఓడని ఏర్పాటు చేయమని చెప్పి ఓడ ద్వారా మనుషులను రక్షించడానికి దేవుడు నోవహు ద్వారా ప్రకటన చేశాడు. నోవహు ఓడ నిర్మిస్తున్నాడు. నోవహు ఓడ నిర్మిస్తున్నాడంటే ఏం తెలియచేస్తుంది? తాత ఏంటది అని అడిగారు అనుకోండి, జలప్రళయం సంభవించబోతుంది, ఆ జలప్రళయం నుంచి తప్పించబడడానికి ఓడ నిర్మిస్తున్నాను, ఈ ఓడలో ఎవరు చేరతారో వారు రక్షించబడతారని ఎవరు చెప్తున్నారు? నోవహు చెప్తున్నాడు. నోవహు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు నోటిని దేవుడు వాడుకుంటున్నాడు. పలికేది నోవహు, పలికించేది దేవుడు. గుర్తుపెట్టుకోండి, పలికేది నోవహు, నోవహు నోటిని దేవుడు వాడుకుంటున్నాడు. మాట్లాడుతున్నది దేవుడు, మాట్లాడిస్తుంది దేవుడు. కాకుంటే నోరు ఎవరిదంటే నోవహు నోరు. ఇంకోసారి చదవండి అన్నమాట, నేనే చదువుతాను లేకుంటే. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. దేవుడు మనిషి రూపేణ రాలేదు. దేవుడు ఆత్మరూపిగా నోవహులను ప్రవేశించి నోవహు ద్వారా మాట్లాడించాడు. మరో విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మను పంపించి మాట్లాడించాడు నోవహు ద్వారా. ఎందుకయ్యా అంటే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అరుల చెడుతనము భూమి మీద గొప్పదానియో, వారి హృదయం యొక్క తలంపులు అని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదానియో వచ్చి. చాలండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో. ఏంటి గొప్పది? గొప్పదంటే ఇంతదాన్ని గొప్పదంటారా? లేకపోతే చిన్న కొండను చూసుకో గొప్పదంటారా? సముద్రం గొప్పది, ఆకాశం గొప్పది. గొప్ప అంటే ఇట్లా, భూమి కంటే సముద్రం గొప్పది లేదా పెద్దది. సముద్రం కంటే ఆకాశం ఇంత అని వర్ణించడం, ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అది గొప్ప అంటే. నరుల చెడుతనము గొప్పదంట అంటే చెడుతనానికి ఏమి లేదు, ఇంతని వర్ణించడం సాధ్యం కాదన్నమాట. అది అంత గొప్పది, అంత చెడ్డది. ఇంకో విధంగా చెప్పాలంటే
నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు చూచాడు. చూచి నోవహు ద్వారా దేవుడు మనుషుల్ని ప్రేమించి నోవహు ద్వారా ఓడ నిర్మించుదు నోవహు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. మరలా వినాలండి మాట. నరుల చెడుతనము ఎటువంటిది? చాలా చాలా గొప్పది. అబ్బా, చెడ్డది. సరిగా చెప్పాలంటే నరుల చెడుతనం చాలా చెడ్డగా ఉంది. దేవుడు ఏం చేశాడు? నోవహు ద్వారా చెరలో ఉన్న వారి దగ్గరికి ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటించాడు. చెడ్డవారిని నశింపజేయాలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఎవడైనా దొంగతనం చేసి పట్టుబడ్డాడు అనుకోండి, లేదా వ్యభిచారం చేసి పట్టుబడ్డాడు అనుకోండి, లేదా ఇంకొకటి చేసి పట్టుబడ్డాడు అనుకోండి, వాణ్ణి అని మన నోటి మాటే ఎలా ఉంటుంది? వాడికి బుద్ధి రావాలి, వాడికి శిక్ష, అది చాలదు, వాడిని కాలో చేయి వెలచాలి కదా, వాడు లైఫ్ అంతా అలాగా ఇబ్బంది పడుతూ ఉండాలి కదా, అటువంటి వాడికి బుద్ధి రావాలంటే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనమేం వాడికి ఇవ్వలేదు. ఎవరితో దొంగిలించాడు లేదా ఎవరికో ఇబ్బంది కలుగు చేశాడు, అయినా మనం చూస్తూ ఊరుకోలేం. అలాంటి భావన కలుగుతుంది మనుషులకి. మరి తన చేత్తో మనుషుల్ని నిర్మించి మనుషుల కోసమే లోకమంతటిని చేసి అన్ని ఏర్పాటు చేసి సమస్తాన్ని ఇచ్చిన తర్వాత దేవునికి విరోధంగా పాపం చేస్తే, చెడు చేస్తూ ఉంటే దేవునికి ఎంత కోపం వచ్చి ఉండాలి. ఆయన ఏం చేశాడు? ఆయన నోవహు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా రండి రండి రండి, ఓడలోకి రండి 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 అని పిలుస్తున్నాడు. నోవహును వాడుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నోవహు ద్వారా ఆనాటి ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. రండి రండి రండి, బుద్ధి మార్చుకోండి, చెడుని విసర్జించండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ కాలంలో బలత్కారులుగా ఉన్నారట వారు. ఇప్పుడు కూడా బలత్కారులు ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి వారు ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా పిలుస్తున్నాడు నిన్ను నన్ను. చెడ్డవారిని వారిని విడిచిపెట్టడం లేదు దేవుడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి మనుషుల ఎడల. చెడ్డవారైనప్పుడు మనమైతే ఏం చేస్తాం? చెడ్డవానికి ఏం జరగాలి? శిక్ష జరగాలి అని అంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఓర్మి అంటే తాలిమి లేదా ఓర్పు వహిస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కారణం ఏమంటే ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మన ఎడల ప్రేమ కలిగి ఆనాటి ప్రజలే కాదు ఈనాటి ఎప్పుడు మనుషులందరూ ఎలా ఆయన దయగలిగి ఉన్నాడు. రండి 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 అని పిలుస్తూనే ఉన్నాడు. నరుల చెడుతనము గొప్పదని తెలిసి ఆయన వారిని విడిచిపెట్టకుండా నోవహు ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి ఓడలోకి రక్షణ పొందండి అని. అయినా వారు వినలేదు. వినకపోతే ఎవరేం చేస్తారు? మరో మాట విందాం. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. ఇంకో 500 సంవత్సరాలు అయింది. ఆదాము నుండి 1500 సంవత్సరాలు అనుకున్నాం కదా. ఆదాము నుంచి మించుగా 2000 సంవత్సరాలు అయింది. అంటే ఇక్కడి నుంచి వెనక్కి పోతే 4000 సంవత్సరాల నాడు సంగతి నేను మాట్లాడుతున్నాను.
సొదొమ గొమొర్రా అని 2 పట్టణాలు, జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అక్కడ వారు ఎటువంటి వారంటే, సొదొమ గొమొర్రా పట్టణాల వారు ఎటువంటి వారంటే స్త్రీ పురుష భేదం లేదట. కామానికి చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదట భోగం అనుభవించడానికి. నేను తప్పు చేయమని మాట్లాడడం లేదు, కానీ వయసులో ఉన్నవారు ఒకవేళ పొరపాటు చేయొచ్చేమో. ఇక్కడ అలా కాదు. చదవండి అన్నమాట. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం. వారు ఎటువంటి వారో మీకు తెలియచేస్తాను. గ్రంథంలో మాట జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. ఆగండి, వినండి, నేను చదువుతాను. ఆ పట్టణస్థులు అంటే సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ ఎవరెవరంట? ఏంటి, యవనస్తులు కాదా? యవనస్తులు కాదు. అంటే యవనస్తులు లేరని నేను మాట్లాడడం లేదు. ఇక్కడ మాట బాలురును వృద్ధులను అంటే ఈ మధ్యలో వాళ్ళందరూ యవనస్తులు మాత్రమే కాదు. అక్కడ నా అర్థం అది. యవనస్తులు మాత్రమే కాదు, బాలురును వృద్ధులను, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణస్తులు అందరా కొందరా అంటే ఏమి లేదు అక్కడ. అంతేకాదు, అసలు భయమో లేదు, దేవుని భయమో లేదు, ఇది తప్పు అని ఆలోచన కూడా లేదు. ఎంత భయంకరమైన మనుషులో చూడండి. బాలులను వృద్ధులను ప్రజలందరూ, ఆ పట్టణంలో ఉన్న వారందరూ. అక్కడికి 2 మనుషులు వస్తే ఆ ఊరికి, ఆ పట్టణానికి, వారితో పాపం చేయడానికి బాలులు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చారట. మీ ఇంటికి వచ్చారు కదా, రాత్రి 2 బయటకు పంపించో, వాళ్ళతో మేము పాపం చేయాలని అంటున్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా వారు నన్ను ఆశ్రయించారో, వీధిలో ఉంటామంటే అయ్యా మంచిది కాదు, మా ఇంటికి రమ్మని నేనే ఆహ్వానించాను, మా ఇంటికి వచ్చిన వారి మీద ఇటు చెడు కార్యం చేయడం మంచిది కాదు, దయచేసి ఆగండి అని బ్రతిమాలుతున్నాడు. వారు ఏమంటున్నారో విన్నామా? చదవండి ఆ మాట కూడా. 9వ వచనం, 19వ అధ్యాయం 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూస్తున్నాడు. చాలండి. వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుండో వచ్చాడు వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అయ్యా అటువంటి పని కూడదు, చేయకూడదు అంటున్నాడు, మనకు చెప్తున్నాడు. వీడు ఎక్కడి నుంచో వచ్చి మనకు చెప్తున్నాడు. ముందు వీడి సంగతి చూద్దామని చెప్పి బలవంతం చేయడానికి, అతన్ని చంపడానికి లేదు, దొమ్మిగా లోపలికి వెళ్ళి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత దేవదూత కలుపు చేసుకొని వారికి చేయటం చేశాడు, అది వేరే విషయం. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అటువంటి కామ వికారయుక్తమైన నడవడి కలిగిన ప్రజలు పేతృపత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ లోతు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏది మంచో ఏది చెడ్డో చెప్తున్నాడు. లోతు ద్వారా చెప్తున్నాడు. అంతకు మునుపు నోవహు ద్వారా చెప్పాడు, రండి మార్పు చెందండి అని. మరలా లోతు ద్వారా తెలియచేస్తున్నాడు ఆనాటి ప్రజలకి. ఏమని? ఇది మంచి, ఇది చెడు. మీరు ఏదైనా అనుభవించడానికి ఒక క్రమం ఉంటుంది, ఒక నీతి విధానం ఉంటుంది.
వివాహం చేసుకోండి, భార్యను సంతోషించండి, పిల్లలను కనండి, కుటుంబాలు కట్టుకోండి, అంతేగాని అక్రమ సంబంధం సరైన విధానం కాదు. ఎవరిని చూస్తే వారిని కామించటం కాదు. కామ వికార చేష్టలు పనికిరావు అని చెప్తున్నాడు. వారే అంటున్నారు, వీడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనకు చెప్తున్నాడో, మనకు తీర్పు తెచ్చబోతున్నాడు, ఇది తప్పు అది ఒప్పు అని మాకు తెలీదా అని అంటున్నాం. ఇంతకీ లోతు ఏం చెప్పాడు? ఇది తప్పు, ఇది కూడదు, ఇటువంటిది చేయకూడదు అని చెప్తున్నాడు. మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడా? అతనికి ఎలా ఉంది, వారికి ఎలా ఉంది? మాకు చెప్పేవాడవా నీవు? దేవుడు ఉగ్రత కురిపిస్తే ఎంతసేపు పడుతుందండి? కానీ వారిని ప్రేమించి వారి కోసం లోతు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా చదవండి ఆ మాట పేతురు పత్రికలో మనం చదువుకున్న భాగాన్ని. 2వ పత్రిక 2వ అధ్యాయము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. ఇంకోసారి చదవండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చను. అదండి, వారు ఎలా పోతే నాకేమని చెప్పడం లేదు, అనుకోవడం లేదు, గమ్మున ఉండలేదు. బాధిస్తుంది, వారికి మాట్లాడుతూనే ఉన్నాడు, వారు చెప్తున్నాడు నీతి ఏంటో. అటువంటి పట్టణంలో అటువంటి ప్రజల మధ్య కూడా నీతిగా జీవిస్తున్నాడు. ఎవరులేండి నీతిమంతులు అని అనుకోవడం లేదు, అందరిలో కలిసిపోవడం లేదు. అతను క్రైస్తవ్యం అంటే అది. అటువంటి దుర్మార్గులైనటువంటి పట్టణంలో లోతు నివసించినా కానీ అతను చాలా పవిత్రంగా జీవించాడు. దేవుడు కూడా ఆ మనిషిని అక్కడున్న వారందరికి సాక్షార్థంగా నిలబెట్టి వారందరికి పాఠం నేర్పిస్తున్నాడు, వారందరికీ ఆహ్వానం పంపిస్తున్నాడు, రండి మార్పు చెందండి అని. దేవుని ప్రేమ మానవుని ఎడల. వారు చెడుతనము గొప్పదైన నోవహును పంపించి మాట్లాడించాడు. వీరు కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారైనప్పటికీ లోతు ద్వారా నీతిని నేర్పిస్తున్నాడు దేవుడు. రెండు 2500 సంవత్సరం అయింది ఆదాం తర్వాత. అంటే ఇక్కడి నుంచి మనం లెక్క వేసుకుంటే 3500 సంవత్సరాలు అయింది. అంటే ఇక్కడి నుంచి, అంటే ఇప్పటి నుంచి లెక్క వేసుకుంటే 3500 సంవత్సరాలు వెనక్కి వెళదాం. ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారు ఎటువంటి వారట? అబ్రహాము సంతానంలో యాకోబు ఉన్నాడు. యాకోబు సంతతి ప్రజలు ఎలాంటి వారంటే, చదువుదాం ఆ మాట. నిర్గమకాండ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందును అని ఉత్తరం ఇయ్యగా. చాలండి. ఇశ్రాయేలు ఎటువంటి వారంటే, విశ్వాసం లేని వారు. ఇశ్రాయేలు ఎటువంటి వారంటే ఎవరైనా చెబితే వినరట. ఒకవేళ విన్నా ఏం చేయరు? నమ్మరట. నేను అనలేదు. మోషే అంటున్నాడయ్యా, మా ప్రజలు ఎటువంటి వారంటే, నేను అక్కడ 40 సంవత్సరాలు అనుభవించాను వారితో. 40 సంవత్సరాలు ఉన్నాను ఇశ్రాయేలు మధ్యలో, ఐగుప్తు దేశంలో. ఏ విధం చేతనైనా వారిని విడిపించడానికి నేను ప్రయత్నం చేశాను. నేను చేసే పనులు గ్రహిస్తారేమో, నా పక్షం వస్తారేమో, వారిని విడిపించాలని నేను కూడా ఆలోచన చేశాను. మీ తరఫున మా తల్లిదండ్రులు మాకు అలా నేర్పించారు. కానీ వారు నా మాట వినలేదు, అసలు నన్ను నమ్మలేదు అని అంటున్నాడు. ఇంకా చదవండి అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం.
అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు ఇశ్రాయేలులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు మోషేను గురించి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు దగ్గర ఉండి, నేను ఇశ్రాయేలుని మీ పక్షంగా ఉన్నాను, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కనాను దేశం, అక్కడికి వెళదాము, అక్కడికి వెళ్ళాలంటే మనం దానికి తగినట్టుగా కొంత ఏర్పాటు చేయాలి, సిద్ధపాటు కావాలి, రండి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నట్టుగా మోషే వారిని క్రియల ద్వారా వారికి తెలియచేస్తా ఉన్నాడు. వారు గ్రహించలేదు, మోషే చేసే కార్యాలను గ్రహించలేదు. అంతేకాక ఇంకా ఏమన్నారంటే, మా మీద తీర్పరిగాను అధికారిగాను నియమించిన వాడెవడు అని అన్నారు. అంటే మళ్ళా చెప్తాను, వెనక్కి వెళ్ళి మోషే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని పుట్టినప్పుడు చూచి ఇతను విమోచకుడు అవుతాడేమో, వాగ్దాన కాలం సమీపించింది అబ్రహాం తాతకు చెప్పి 350 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 400 సంవత్సరాల్లో కనాను దేశం మనం బయలుదేరి వెళ్ళిపోతాము, ఇంకొక 50 సంవత్సరాల్లో. అబ్రహాంకు 400 అని చెప్పాడు, ఇప్పుడు 350 అయింది, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మనం ఈ ఐగుప్తు అనే దేశంలో ఉండము. అట్లా కావాలంటే ఎవరో ఒక నాయకుడు కావాలి, బట్టి ఈ పిల్లవాడిని నాయకుడిని చేద్దామని వారు అనుకున్నారు. అలాగా మోషేకి నేర్పించారు. దేవుడు కూడా వారు అనుకున్నట్టుగా రాజుగారి కుమార్తె వచ్చి తీసుకుని పెంచుకునేలాగా, రాజుగారి కుమార్తె ద్వారా రాజుగారి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఏమొస్తుంది, జీతం వచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటు కదా, దేవుని ఏర్పాటే. కానీ వారు గ్రహించారా దేవుని ఏర్పాటని? గ్రహించలేదు. మోషే అన్యాయం జరుగుతుంటే అయ్యా అన్యాయం చేయకండి, ఇది న్యాయం కాదు అని చెప్తే, మా మీద తీర్పరిగాను అధికారిగాను నియమించిన వాడు ఎవడు నిన్ను, నీ మాట వినో, అసలు నిన్ను నమ్మో, వెళ్ళిపో అన్నట్టుగా తిరస్కరించారు. మోషేని నమ్మారా? మోషేని విన్నారా? మోషే చేసే కార్యాలు గ్రహించారా? ఎందుకు చేస్తున్నాడు ఇలా అని? గ్రహించలేదు. అయినా దేవుడు ఏం చేశాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు ఎటువంటి వారంటే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నీ వృద్ధిలోని తేగా నువ్వు ఎదిగి పెద్దవదానైనా. చాలండి. మీరు చెడ్డవాళ్ళైనా కానీ నేనేం చేశాను? చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానమై ఆభరణ భూషితురాలవై బాగుంది. అంటే ఎటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు? 6వ వచనం చదువుదాం. నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుదువని నీతో చెప్పి, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. అంటే పాపంలో, దోషంలో, అపరాధంలో ఉంటే నేను నిన్ను విడిపించాను, బాధల నుంచి విడిపించాను మోషే ద్వారా. అయినా మీరు నమ్మడం లేదు, వినడం లేదు, గ్రహించడం లేదు అని అంటాడు. వృద్ధి చేశాను అయినా వినడం లేదు అంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. చెడ్డవారైనా కానీ దేవుడు వారిని మోషే ద్వారా కనాను దేశానికి నడిపిస్తున్నాడు. బయలుదేరితే తినడానికి ఏంటది? మన్నా. ఎండ తగలకుండగా
మేఘం ఏసీ రూమ్ అన్నమాట. చీకటి లేకుండా సోలార్ సిస్టమ్ లాగా కరెంటు పోతున్న భయం లేకుండా. వండేది లేదు, వారు పండించేది లేదు, కష్టపడేది లేదు. కష్టపడకుండా పండించకుండా పైనుంచి ఆహారం పంపిస్తున్నాడు దేవుడు ఏ రోజుకు ఆ రోజు. ఎండ లేకుండా మేఘస్తంభం పెట్టాడు, చీకటి లేకుండా అగ్నిస్తంభం పెట్టాడు, దాహం వేస్తే బండలోంచి నీళ్ళు రప్పించాడు, అవసరమైతే మాంసం పిచ్చిగా ఉంటే పూరేళ్ళు పంపించాడు. అయినా వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది కనాను దేశం చేరారు చెప్పండి? 6,03,550 మంది బయలుదేరితే 20 సంవత్సరాలు పైబడిన వారు, మరలా చెప్తాను నంబరు, 20 సంవత్సరాలు పైబడిన వారు ఇశ్రాయేలు ఎంతమంది అంటే పిల్లలు కాక 6,03,550 మంది. 6,03,550 మందిలో కనాను దేశం దాకా ఎంతమంది వెళ్ళారు అంటే, బయలుదేరిన వారు ఎంతమంది వెళ్ళారు అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఇద్దరు మాత్రమే వెళ్ళారు. మిగిలిన వారంతా ఏమయ్యారు? అరణ్యంలో చనిపోయారు. అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే 60 సంవత్సరాలు అనుకోండి. 60 సంవత్సరాలకే వారికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినట్టయింది? 120 ఏళ్ళు అయిపోయింది. అరణ్యంలో రాలిపోయారంటే చనిపోయారు. వారి పిల్లలు మాత్రమే ప్రవేశించారు, పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళలేదు. యెహోషువ కాలేబు మాత్రమే వెళ్ళారు పెద్దవారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు అరణ్యంలోనే. ఎందుకు అంటే అవిధేయత, తిరుగుబాటుతనం, మాట వినని స్వభావం. అయినా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళ పిల్లలు కనాను దేశం తీసుకొచ్చాడు. కనాను దేశం ఎటువంటిది అంటే 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిది, ఆ దేశంలో తేనె కాలువలాగా ప్రవహిస్తుంది. నేను డేవిస్ వెళ్ళాం. ఆ దేశం తేనె ఎంత మధురంగా ఉందంటే, ఆ 10 రోజులు మామూలుగా భోజనం చేయలేదు మేము. భోజనం చేయలేదు ఏం తినకుండా లేమని కాదు, అన్ని తిన్నాం. మన రైస్ మాత్రం కాక పండ్లు అన్ని రకాలు. కాలువలాగా తేనె ప్రవహిస్తుంది, పాలు ప్రవహిస్తాయి. అటువంటి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పటికీ ప్రపంచం అంతా ఏం చెప్పుకుంటారంటే ఇశ్రాయేలు గురించి, వాళ్ళ తెలివే మామూలు తెలివి కాదండి అని అంటుంటారు. మన మాజీ ముఖ్యమంత్రులు లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇశ్రాయేల్ దేశం వెళ్ళి మన జిల్లాలో ఉన్నంత జనం లేరు అక్కడ, ఆ దేశం మొత్తంలో ఒక జిల్లా జనం అంతా కూడా లేరు, మొత్తం అంతా కలిసి 1 కోటి లోపలే అక్కడ. అక్కడికి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ ద్వారా ఆ భూమిని పండించడాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. ప్రపంచంలో మేధావులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచ దేశాలన్నింటిలో యూదులే మేధావులు అని చెప్పుకుంటారు. దేవుడు అటువంటి జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు, అటువంటి దేశం వాళ్ళకి ఇచ్చాడు. అయినా వారు లోబడలేదు. వారు ఆ పొలాన్ని చూసి లేదా ఆ భూమిని చూసి ఆ జ్ఞానాన్ని బట్టి వెర్రి వాళ్ళగా తయారయ్యారు. తమ జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని ఎరగలేకపోయారు. అయినా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ, ఇంకా మార్పు చెందుతారని. రైట్. మూడు మాటలు చెప్పాను. చెడుతనము, కామ వికారయుక్తమైన నడవడి, తర్వాత
గ్రహించని స్థితి. ఇంకో మాట చెప్తాను, అదేంటంటే అనుమానం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుత్వం ఉన్నాడు తోమా. 12 మంది శిష్యుల్లో ఒకడు దిద్దుమానబడిన తోమా. అవునా కాదా? దిద్దుమానబడిన తోమా యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన మాటలు విన్నారు, ఆయనతో తిన్నారు. ఆయన అనేక సార్లు చెప్పాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేపబడతాను అని. నేనైతే లెక్క వేయలేదు, కానీ యేసు ప్రభు వారు చెప్పిన అనేక సందర్భాలు నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను అనేక సార్లు చెప్పారు. అలాగే చనిపోయి తిరిగి లేపబడ్డాడు 3వ రోజున. స్త్రీలకు కనబడ్డాడు, శిష్యులకు కనబడ్డాడు. అప్పుడు తోమా లేడు. యేసు ప్రభు వారు ఆయన చెప్పినట్టు తిరిగి లేచాడు, మేము చూసాము అని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు శిష్యులు 11 మంది. అప్పుడు తోమా లేడు. తోమా వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు, మేము యేసు ప్రభువుని చూసాము, ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు, దేవునికి స్తోత్రం అంటున్నారు. వెర్రోళ్ళగా ఏం మాట్లాడుతున్నారు మీరు? చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం ఏంటి? ఇవాళ మనుషులు అంటున్నారు, చనిపోయిన వాళ్ళు ఎట్లా లేస్తాడు అని. లోకంలో కొంతమంది అంటున్నారు కదా. యేసు ప్రభువు గురించి అనేక మందికి ఆయన జన్మించిన మాట నిజమే, చరిత్రకారుడు నిజమే, కానీ అయిపోయింది, మంచివాడే అంటారు. కానీ మంచివాడు మాత్రమే కాదు, చావును జయించిన వాడు ఆయన. ఇవాళ అనేక మంది ఆయన తిరిగి లేచాడని నమ్మడం లేదు. ఆయన ప్రవక్తగా ఒప్పుకుంటారు, గొప్పవాడుగా ఒప్పుకుంటారు, మంచివాడుగా ఒప్పుకుంటారు, చరిత్రకారుడుగా అంగీకరిస్తారు, కానీ ఆయన తిరిగి లేచాడంటే కొందరు నమ్మరు. మీరు నమ్మకపోవడం కాదు, ఆయనతో ఉన్నవాడే నమ్మలేదు ఒకరోజు. అయితే ఏం జరిగిందో చెప్పనా? చదువుదాం అన్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అంటే మీరు నమ్మారు కానీ నేను నమ్మను. ఆయన తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారు కానీ నేను నమ్మను. తిరిగి లేచాడని చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆయన గాయాలు చూసారా? ఆయన బల్లెంతో పొడిచాడు కదా ప్రక్కలో ఒకడు, ఆ ప్రక్కలో గాయం ఉంది చూసారా అని అన్నాడు. నేను చూడలేదు. ఇంకెందుకు తిరిగి లేచిన తర్వాత అవన్నీ ఎందుకని అంటున్నారు వారు. లేదు, మీరు వెర్రోళ్ళు లేదా పిచ్చోళ్ళు, ఆధారం లేకుండా నమ్ముతారు మీరు. నేనైతే నమ్మను అన్నాడు. అనుమానం ఉందా లేదా తోమాకి? యేసు ప్రభు లేవలేదని. లేచాడంటే నమ్మలేదు కదా, అనుమానంతో ఉన్నాడు. చచ్చిపోయినోడు ఎట్లా లేస్తాడు అని. చనిపోయినోడు తిరిగి లేవడం అంటే మీరు వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు లేకున్నారు. ఎప్పుడైనా లోకంలో ఎవరైనా చనిపోయినోడు తిరిగి లేచారా అని అడుగుతున్నాడు. నిజమే కదా అంటున్నారు వారు కూడా. ప్రభు మరలా వచ్చాడు మరో సందర్భంలో. తోమా ఇలా రమ్మన్నాడు. చేతిలో వేలుపెట్టి చూడు గాయంలో, ప్రక్కలో కూడా గాయంలో వేలుపెట్టి చూడు అన్నాడు. ఇలా అన్నాడు, చేయి పెట్టి చూశాడు గాయంలో. నా ప్రభువా అని కాళ్ళ మీద పడ్డాడు. లే, చూసి నమ్మితేనే కాదు, రాబోయే రోజుల్లో చూడకుండా నమ్మేవారు ఉన్నారు. నీకంటే వారు సనీయులు. తోమా కంటే మనం గొప్పవారమా కదా? ఇప్పుడు తోమా అనుమానించాడు. ఎవరు సనీయులు? ఆయన చూచి నమ్మాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యేసుప్రభు తిరిగి చూశారా? మరి ఎలా నమ్ముతున్నారు? 2000 సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది యేసుప్రభు వారు తిరిగి లేచాడు అని. ఒకరోజు కాదు, 2000 సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది.
వారి సాక్ష్యాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. ఎవరు ధన్యులు ఇప్పుడు చెప్పండి? చూడక దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. అనుమానితులను కూడా దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టలేదు. తన కుమారుని పంపించి మరలా రుజువు చూపించి తిరిగి తోమని తన పని కోసం వాడుకున్నాడో లేదా? నువ్వు అనుమానించావు కాబట్టి నువ్వు పనికి రావడం భారతదేశానికి వచ్చాడని చరిత్ర చెప్తుంది. చెన్నైలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరేం పేరు? కేరళ వచ్చాడని చెప్తుంది. అంటే నేను విన్న మాట చెప్తున్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అబద్ధమని అనుకోవడం లేదు, గ్రంథంలో లేదు, కానీ నానుడి లేదా చరిత్ర. ఉదయాన్నే సూర్యోదయం అప్పుడు కొందరు వెళ్ళి ఆ నది దగ్గర నీళ్ళు ఇలా దేవునికి అర్పిస్తున్నారట. సమర్ప్యామి అంటున్నారు. అంటే నీళ్లు మీకు అర్పిస్తున్నాము అని. తోమ వెళ్ళాడట అక్కడికి. చూచి ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. దేవునికి అర్పిస్తున్నాం, ఆ తర్వాత మేము వాటిని తీసుకుంటాం, త్రాగుతాం అన్నారట. మొదటిగా దేవునికి అర్పించాలి అని. మరి దేవునికి అర్పిస్తే మరలా కిందికి వస్తున్నాయిగా అన్నాడట. కిందికి రాకుండా ఎలా ఉంటాయి అన్నాడు. దేవుడికి అర్పిస్తే దేవుడు తీసుకోవాలి కదండి. మీరు బైబిల్లో ఎప్పుడైనా చదివారో లేదో కానీ అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరించాడని రాయబడింది. ఎలా అంగీకరించాడో మీరు ఎరుగుదురా? ఒక దూత వచ్చి అలా కర్ర కొనతో అలా ఉంది. అగ్ని వచ్చి దహించి వేసింది, అక్కడేమి లేకుండా పోయింది. అది దేవుడు అంగీకరించడం అంటే. అంటే అర్పించిన దాన్ని దేవుడు తీసుకోవాలి. పితరుల కాలంలో అలా జరిగేది, ధర్మశాస్త్ర కాలంలో అలా జరిగేది. తోమ, మీరు దేవుడికి అర్పించాలంటున్నారు, మరలా వస్తున్నాయి, మరి ఎలా సాధ్యం అంటే? మీరు వింతగా మాట్లాడుతున్నారండి. దేవుడికి అర్పిస్తే నీరు పైకి వెళ్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ పైకి ఎలా వెళ్తుంది, దేవుడు ఎలా తీసుకుంటాడు అన్నారట. మరి దేవుడు తీసుకున్నప్పుడు మీరు అర్పించడం ఎందుకు అని. నేను అర్పిస్తాను దేవునికి, దేవుడు తీసుకుంటాడు చూడండి అన్నాడట. కొంత నీరు తీసుకొని ప్రార్థన చేసి, దేవా నేను మీరు అంగీకరించడానికి అలా అన్నాడట. అంటే అది అలాగే పైకి వెళ్ళిపోయింది. దేవుడికి సమస్తం సాధ్యమే కదా. అక్కడున్నటువంటి ఆ పూజారులు ఎక్కువ మంది నమ్మారు. మీకు తెలుసా, కేరళలో చాలా మంది బ్రాహ్మిన్స్, క్రిస్టియన్స్ అని. ఈ పంతులు గారు కూడా తలకాయ బాగా ఊపుతున్నాడు. రైట్, దేవుడు కల్పిస్తే అలా జరుగుతుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక రోజున తోమ అనుమానించాడా లేదా? అనుమానించిన తోమను దేవుడు ఏం చేశాడు? తన పని కొరకు వాడుకున్నాడు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది? ఎప్పుడో దాటిపోయామండి మనం. ఇంకా చైనా దగ్గర ఉన్నారు, వెనకబడి ఉన్నారు చరిత్రలో. మనమే మన దేశానికి వచ్చి పంపించాడు దేవుడు ఆ తోమని. ఏం భాగ్యం అండి మనది. దేవుడు మన దేశాన్ని ప్రేమించాడు. అనుమానంతో ఉన్నటువంటి తోమని మన దేశం కోసం పంపించి, మనల్ని ప్రేమించి మన కోసం పంపించాడు. చచ్చినవాడు ఎట్లా లేస్తాడని ఎవరని అంటే, చనిపోయిన వాడు లేచాడయ్యా, నీకు వచ్చిన అనుమానం తోమాకు వచ్చింది, అందుకే నిన్ను ఆయన భారతదేశం పంపించాడు నువ్వు నమ్మడానికని మనం చెప్పాలి. మన దేశాన్ని ప్రేమించాడా లేదా దేవుడు? అనుమానించిన తోమను పంపించాడా లేదా? రైట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, అనుమానం కలిగిన వాళ్ళని కూడా దేవుని పని కోసం వాడుకుంటాడు. చెడ్డవాళ్ళని ప్రేమించి నోవహు ద్వారా వాక్యం బోధించాడు. కామాతృత కలిగిన వాడిని ప్రేమించి లోతు ద్వారా దేవుని వాక్యం బోధించాడు. మాట వినని స్వభావం కలిగిన వాడిని ప్రేమించి
మోషే ద్వారా కనాను నడిపించాడు. అనుమానం కలిగిన ప్రజలను, అనుమానం కలిగిన తోమాను వాడుకొని ప్రపంచంలో అనేక మందికి సువార్త చెప్పేలాగా చేశాడు. ఎక్కువ మంది ఉన్నటువంటి భారతదేశానికి తోమాను పంపించి, ఇంకో విధంగా చెప్పాను, మనల్ని ప్రేమించి తోమాను వాడుకొని మనల్ని ప్రేమించాడు. ఆయన ద్వారా మనకు సువార్త అందేలాగా చేశాడు. మరో మాట విందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. చాలండి. ఎవరైనా? పేతురు గారు. పేతురు గారు పేరేం పేరు? మీరే కదండి పేతురు అని చెప్పారా అని అంటున్నారు. సీమోను పేతురు అయితే ఇంకో పేరు ఉంది ఆయనకి, దుడుకు పేతురు అని. దేనికి ఆగడు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు కొంతమంది యూదుల నాయకులు పంపించిన వారు. పట్టుకోవడానికి వచ్చి ఆయన బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేతురు వరలో కత్తుంది, ఇలా తీసి అలా అన్నాడు. అంటే తలని వేటుకి నరకాలనుకున్న వాళ్ళు ఇలా అన్నానో నాకు తెలియదు, కానీ వాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇలా అన్నాడేమో, బహుశా చెవి ఇంతవరకు తెగిపోయింది. చెవి తెగిపోయింది. మనిషిని రెండుగా చేయాలనుకున్నాడో తలను తెగ నరకాలనుకున్నాడో నాకు తెలియదు. మొత్తం మీద కత్తి ఉపయోగించాడు, నరికాడు కూడా. అతను తప్పించుకున్నాడు, చెవి తెగిపోయింది. గత 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభు బోధ ఏంటి? ఈ చెంప మీద కొడితే ఈ చెంప మన కదా యేసు ప్రభు వారు చెప్పారు. దుడుకుతనం తగ్గిందా? 3.5 సంవత్సరాలు విన్నా దుడుకుతనం తగ్గిందా? తగ్గలేదు. ఆయన బోధలు అర్థమయ్యాయా? అర్థం కాలేదు. అందుకే కత్తి ఉపయోగించాడు. పేతురు వరలో పెట్టు కత్తి. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని మందలించాడు. ఆ చెవి తీసుకొచ్చి మరలా అలా పెట్టాడంతే అతుక్కుంది. డాక్టర్లు ఇప్పుడు వస్తువు అంటే మన అవయవాలను మార్చుతున్నారు కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మార్చుతున్నారు. 2000 సంవత్సరాలు యేసు ప్రభు తెగిన చెవి తీసుకొచ్చి అతికించాడు, అతుక్కుంది. వైద్య శాస్త్రంలో ఇప్పుడు నాగరికత పెరిగింది అంటే వైద్యం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి వైద్య శాస్త్రం ఇది సాధ్యం అవుతుంది. అప్పుడు సాధ్యం అంటే కాదు, కానీ సాధ్యం చేశాడు యేసు ప్రభు. దుడుకు పేతురును వాడుకున్నాడు. కత్తిని ఉపయోగించిన పేతురును వాడుకొని అదే పేతురు ఇంకొక 50 రోజుల తర్వాత, కరెక్ట్గా 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులందరూ వచ్చారు యెరూషలేముకి పండుగ ఆచరించడానికి. అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. మీరు శిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అని. దుడుకు పేతుని విడిచిపెట్టాడు దేవుడు. ఒకవేళ నువ్వు దుడుకుతనంలో ఉంటే నిన్ను కూడా విడిచిపెట్టడు. నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు ఉంది, నేను రాలేను, కుదరదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అనుమానం ఉన్నా నిన్ను విడిచిపెట్టడు. గ్రహించకపోయినా నిన్ను విడిచిపెట్టు, గ్రహించేలాగా దేవుడు చేస్తాడు. ఎటువంటి వాడు నిన్ను విడిచిపెట్టి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకోసం తన ప్రజల్ని, తన వాక్యాన్ని ఇస్తున్నాడు. చెడ్డవాడవైనా లేదా చెడ్డదానవైనా నేను ప్రేమిస్తున్నాడు. మార్పు చెందమని కోరుతూనే ఉన్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. పాపాత్మురాలని పేరు పెట్టారు ఆమెకి. ఆవిడ పేరు గ్రంథంలో వ్రాయబడలా. ఆవిడ పేరు ఏమని చెప్పారు? విచారమందు పట్టబడిన పాపాత్మురాలను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. చెడ్డవాడిని చూస్తే లేదా చెడ్డదాన్ని చూస్తే మీరేమంటారు? చి అట్టదాని ముఖమే నేను చూడకూడదు అంటారా అనరా?
చి అని అనుకుంటారు. ప్రభు దగ్గరికి వచ్చింది. ఏం చేయమంటారు? ఏం వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, మీరేం చెప్తారు అంటుంటే, పాపం లేని వాడు మొదటగా రాయి వేయమన్నాడు. ఎవరి పాపం వాళ్ళకి అర్థమైనట్టుంది. అక్కడ ఎవరూ లేరు, రాయి వేయకపోగా లేరు, అక్కడ వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన ముందు ఎవరైనా నేను పాపం లేని వాడిగా ఉన్నాను అన్నారు అనుకోండి, రాత్రి నువ్వు చేసిన పని ఏంటి, నిన్న పలానా చోట నీకు నిలబడ్డావు కదా అన్నట్టుగా మాట్లాడుతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఈయంతో కుదరదు అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఆవిడ ఒక్కటే మిగిలిపోయింది. శిష్యులు ఉన్నారు. అమ్మా వారెక్కడా అన్నాడు తెలియనట్టుగా. వెళ్ళిపోయారండి. లేరా? ఎవరు లేరండి, వెళ్ళిపోయారు. ఏమన్నాడు చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెతో చెప్పాను. వారు ఎక్కడున్నారమ్మా, నీకు ఎవరు శిక్ష వేయలేదంటే, ఎవరు లేరండి, శిక్ష వేయలేదండి అన్న. నేను కూడా శిక్ష వేయను అన్నాడు. పాపాత్మురాలవి దానికి ఈ శిక్ష అనుభవించడం లేదు ఆయన. నేను కూడా శిక్ష వేయను, మరేం చేస్తావు? పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు? ఇక మీదట పాపము చేయకు అన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆవిడ వృత్తి అనుకోండి, దాని మీద ఆధారపడి జీవిస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎలా బ్రతకాలి? నేషనల్ హైవే మీద ఒక యవనస్తుడు వెళ్తున్నాడు. యవనస్త్రీ వేషం వేసుకొని అక్కడ నిలబడింది. ఇలా అంది. ఆపాడు. ఆపిన తర్వాత ఆమెతో సంభాషిస్తున్నాడు. ఈ వృత్తి మీది, ఇది మీకు సిగ్గు అనిపించట్లేదా, తప్పు అనిపించట్లేదంటే ఆవిడందట, ఒకవేళ నేను ఇప్పుడు పనికి వెళ్ళినా నన్ను ఆ దృష్టితోనే చూస్తున్నారండి, అందుకే నేను వెళ్ళడం లేదన్నదట. ఏ దృష్టితో? చెడ్డ దృష్టితో. ఆవిడ ఆ పని మానుకున్నా కానీ దృష్టి మారదు మనుషులకి. అందుకే పేతురు చెప్పాడు, వ్యభిచారిని చూచి ఆశించడం మానని కన్నులు గలవారు. వాళ్ళని చూస్తేనే ఒకలాంటి ఆశ కలుగుతుందట చెడ్డవారికి. ప్రభు అన్నాడు, ఇక మీదట పాపం చేయొద్దు అన్నాడు. కష్టమా కాదా చెప్పండి? నిజంగా శిక్ష విధించాడు ఆయన ఆమెకి. ఏంటి ఆ శిక్ష అంటే, పాపం చేయొద్దని. అంటే నీ వృత్తి ధర్మాన్ని మానుకో, అది మానుకో, ఆ పని చేయొద్దు అన్నాడు. ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. నిజంగా కష్టమైన ఆవిడ చేయగలదు ప్రభు మాటను బట్టి. ఆవిడని విడిచిపెట్టలేదు ప్రభు, అది నా పాయింట్. చెడ్డైనా కానీ ఆమెను విడిచిపెట్టాడా? అనుమానంతో ఉన్న విడిచిపెట్టలా, దూకుడుతో ఉన్న విడిచిపెట్టలా, వ్యభిచారంలో ఉన్న విడిచిపెట్టలా, మార్పు చెందు అని అంటున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతి పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను. చాలండి. దోషకుడు, హింసకుడు, హానికరుడట. ఎవరైనా? పౌలు. అంటే మనుషుని దూషించే పని అయింది, హింసించే పని. ఇంకో పదం వాడాడు, హంతకుడు. చదువుగా ఆ మాట కూడా. అపోస్తల గ్రంథం ఇప్పుడు చదివిన 9వ అధ్యాయం 1వ వచనమేనా? తిమోతి పత్రిక 1:12. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 చదివారా? ఇప్పుడు అపోస్తల గ్రంథం 9 చదవండి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదరించుటయు హత్య చేయుటయును. ఏంటంట? బెదరించుటయును. ఏంటి రెండోది? హత్య అంటే చంపడమేనా?
హంతకుడా కాదా? దోషకుడు, హింసకుడు, హానికరుడు, హంతకుడు పౌలు. విడిచిపెట్టాడా పౌల్ని? పౌల్ని విడిచిపెట్టాడా? పౌల్ని దేవుని పని కోసం వాడుకున్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. పాపం చేశారు, లేదా తప్పు చేశారు, లేదా కోపంగా ఉన్నారు, లేదా దూకుడుగా ఉన్నారు, లేదా అనుమానంగా ఉన్నారు, లేదా గ్రహించడం లేదు, లేదా కామ వికారయుక్తమైన చేష్టలతో ఉన్నారు, లేదా చెడ్డవారుగా ఉన్నారు, ఎవరినైనా సరే ఆయన విడిచిపెట్టలా. రండి, మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి అంటున్నాడు. 2025 సంవత్సరంలో మనం ప్రవేశించాం. 2వ ఆదివారం అనేది 2వ ఆదివారంలో నీకు తెలియచేస్తున్నాడు దేవుడు యేసు ప్రభు ద్వారా. నిన్ను నేను విడిచిపెట్టను, నీకోసం నేను ప్రాణం ఇచ్చాను, మార్పు చెందు, నేను జీవించినట్టుగా జీవించు అని యేసు ప్రభు నిన్ను కోరుతున్నాడు. దేవుని ప్రేమ ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎంత అంటే తన కుమారుని మన కోసం బలిచ్చాడు. నీ కుమారుని ఎవరి కోసం ఇవ్వగలవా? నీ కుమారుని ఇస్తావా? ఎవరైనా ఇవ్వమంటే పెంచుకోవడానికి కూడా ఇవ్వవు. ఎలా కనబడుతున్నాను నేను నీకు? మా పిల్లాన్ని ఇస్తానా అని అంటావు. దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చాడు. దేనికి? పెంచుకోమని కాదు, బలిగా ఇచ్చాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభులాగా జీవించడానికి నీ కోసం తన కుమారుని భూమి మీదకు పంపించి, ఆ మాట చదువుదాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి. క్రీస్తు కూడా బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనకు మాదిరి జీవితం జీవించడానికి వచ్చాడు. అలాంటి జీవితం జీవించడానికి అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎటువంటి దానమైనా లేదా ఎటువంటి వాడవైనా ఈ రోజైనా మార్పు చెందు. నా మాట ఒకరికి మాత్రమే కాదు, అందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట. నీవు యేసు ప్రభులాగా జీవించడానికి ప్రయత్నం చేయి. నోబహు కాలం నాటి ప్రజల్లాగా, అమ్మా శబ్దం రాకూడదు, నోబహు కాలం నాటి ప్రజల్లాగా చెడ్డవారైతే మార్పు చెందండి. లోతు కాలం నాటి ప్రజల్లాగా కామ వికారయుక్తమైనటువంటి చేష్టలుంటే మానుకోండి. ఇశ్రాయేలీలాగా, మోషే కాలంలో ఇశ్రాయేలీలాగా వినని వారు, నమ్మని వారు, గ్రహించిన వారైతే వినండి, నమ్మండి, యేసుక్రీస్తుని ఆయన మాటలు గ్రహించండి. అనుమానం ఉంటే నివృత్తి చేసుకోండి గ్రంథం ద్వారా. దూకుడుగా ఉంటే నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వ్యభిచారం చేస్తుంటే దాన్ని మానుకోండి. పాపం చేస్తూ ఉంటే విడిచిపెట్టండి. హంతకుడు అంటే పౌలు మనుషుల్ని చంపాడు, కానీ క్రొత్త నిబంధనలో సహోదరుని ప్రేమించని వాడు నరహంతకుడు అనింది. మనుషుల ఎడల ప్రేమ లేకపోతే మనం హంతకులతో సమానమే. ఒకవేళ ప్రేమ లేని వాడివైతే ప్రేమ కలిగి జీవించడానికి అలవాటు చేసుకో. యేసు ప్రభు వారు వీటికి కూడా లోను కాకుండా తనను తను కంట్రోల్ చేసుకొని దేవునికి ఇష్టమైనట్టుగా జీవించి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచిన యేసు ప్రభు వారు ప్రార్థించినట్టుగా తను అప్పగించుకున్నట్టుగా మనం కూడా దేవునికి అప్పగించుకుంటే ఏమవుతామో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం
17వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, మనము పిల్లలమైతే అంటే దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, అంటే దేవునికి వారసులం, పరలోకానికి వారసులం. క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు మహిమ పొందుటకు శ్రమపడిన ఆయనతో శ్రమపడిన ఎడల తోడి వారసులము. క్రీస్తుతో వారసులము. ఆయనతో శ్రమ పడితే క్రీస్తుతో వారసులం అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడిపార్శ్వాన కూర్చోడానికి వెళ్ళాడు. అలా మనం కూడా యేసు ప్రభు మాదిరిని అనుసరిస్తే ఒకరు యేసు ప్రభు వారు వస్తారు, తీసుకుని పరలోకంలో కూర్చొని పెడతాడు దేవునితో, దేవుని సింహాసనం ప్రక్కన. ఎంత భాగ్యం అండి! ఆకలి తప్పులు లేనటువంటి రాజ్యం, బాధ వేదన లేనటువంటి రాజ్యం, చావు బ్రతుకులు లేని రాజ్యం. ఇందాక పాట పాడాడు కదా, మనం ఇక్కడ కూడుకునేది ఒకవేళ చివరైతే ఎక్కడ కలుసుకుంటాం? ఆ లోకంలో కలుసుకుంటాం. ఎప్పుడు కలుసుకుంటాం? ఎలా ఉంటే కలుసుకుంటాం పరలోకంలో? యేసు ప్రభు మాదిరిని అనుసరిస్తే. యేసు ప్రభు మాదిరిని అనుసరించాలని. దేవుని ప్రేమ నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు చనిపోయేంత వరకు. మార్పు చెందితే దేవుని వారసులం, మార్పు చెందకపోతే వారసత్వం దొరకకపోవచ్చు. కాబట్టి మార్పు కలిగి జీవించాలని తెలియచేస్తూ, శ్రద్ధగా వినందుకు అభినందిస్తూ, ఈ విషయాలు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు చెప్పండి. ప్రభు దగ్గరికి అనేకులు నడిపించండి. అగ్ని నుంచి లాగినట్టుగా సహాయం చేయండి. తల్లికి శ్రద్ధగా వినే మీ అందరికీ వందనాలు. ప్రార్థించుదాం. మహత్తు గల మాట చేత సృష్టి యావత్తును జరిగించిన తండ్రి, మీకు స్తోత్రాలు. మహోన్నతమైన స్థలంలో నివసించే మీరు పాపులమైన మమ్మల్ని పరిశుద్ధపరిచి మా మధ్యలో నివసించడానికి ఇష్టపడిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించడమే గాక కడ వరకు ప్రేమిస్తూ మమ్మల్ని క్షమిస్తూ మేము తప్పిపోకుండా గ్రంథాన్ని పరిశుద్ధాత్మను ఆరాధించినందుకు మీకు స్తోత్రాలు. 2024లో మాకు తోడుగా ఉండి కాపాడి మరి ఒక సంవత్సరం ప్రవేశపెట్టారు. మరి ఒక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా చాలా కాలంగా ప్రార్థించి నిరీక్షించిన విధంగా ఎదురు స్థలంలో స్లాబ్ పోయటానికి మీరు పరిస్థితులు అనుకూలపరిచారు. దాని కొరకు ఎంతమంది ప్రార్థించారో, ఎంతమంది సహాయం చేశారో వారందరినీ ఆశీర్వదించండి. ఎవరు సహాయం చేయలేకపోయారో సహాయం చేసే మనసు వారికి ఇవ్వండి. మీ పనిలో పాలుభాగస్తులు కావడానికి వారిని ప్రేరేపించండి. తిరిగి అక్కడ మీకు మహిమకరంగా అనేకుల వాక్యం వినడానికి, అలాగే శరీర సంబంధంగా భోజనం చేయడానికి, నివాసం ఉండడానికి, మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించండి. ఈ సంఘం దినదినము అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి మేము ఏ విధంగా ప్రయాసపడాలో మాకు నేర్పించండి. సంఘంలో ప్రతి ఒక్కరూ ఇది మీ పని అని గుర్తెరిగి మీ పనికి సహకారులుగా ఉండేలాగా, వారి వారి తలంతును వినియోగించేలాగా వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. అన్నింటికి మించి ఎక్కడైనా పొరబడితే దయతో మా పొరపాట్లు మాకు తెలియచేసి పొరపాటుని ఒప్పుకొని విడిచిపెట్టి పొరపాటు చేసిన వారి ద్వారా మీ ద్వారా క్షమించబడేలాగా మాకు సహాయం చేయండి. మా ఎడల ఎవరైనా అపరాధం చేస్తే మేము క్షమించే బుద్ధిని మాకు అనుగ్రహించండి. తిరిగి విడిచిన బిడ్డలందరితో మీ ఆశీర్వాదం ఉంచండి. మా రక్షకుడు, మా విమోచకుడు, మా నాయకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.